తమ్ముడు నేను విడిగా మాట్లాడితే దిల్ బి లాట్ ఆఫ్ టైమ్, ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్. సో ఐల్ బీ క్విక్ ఇన్ ఇట్, ఐల్ బీ వెరీ షార్ట్ అబౌట్ ఇట్. సో ఐల్ బీ స్పీకింగ్ ఇన్ షార్ట్ అబౌట్ ఇట్. ఈ సమయంలో 2018లో అప్పటి వరకు ఆఫ్ కోర్స్ పాస్టర్స్ పిల్లలుగా పుట్టిన వారికి చిన్నప్పటి నుంచి పాటలు నేర్పిస్తారు, బైబిల్ వర్సెస్ నేర్పిస్తారు. చిన్నప్పటి నుంచి వీఆర్ గ్రోన్ ఇన్ ఏమంటారు మన మినిస్ట్రీలో అన్నీ నేర్పిస్తూ ఉంటారు కదండి. అలాగనే చక్కగా పాటలు పాడేవాళ్ళము, తమ్ముడు నేను ఇద్దరు పాటలు పాడుతూ ఉండేవాళ్ళము. చక్కగా మా ఎడ్యుకేషన్లో ఐ వుడ్ కంటిన్యూ యాజ్ నార్మల్. అటువంటి సమయంలో నేను తమ్ముడు ఐ డోంట్ నో అబౌట్ హిస్ పర్సనల్ దిస్ థింగ్, బట్ అబౌట్ మీ వెన్ ఐ కెన్ సే, నాకు ప్రభు ఇచ్చిన టాలెంట్ పాడడం అండి. అందులో నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పను, కానీ ఆయన కొరకు పాడడానికి దేవుడు స్వరాన్ని ఇచ్చాడు. ఆ స్వరాన్ని నేను స్కూల్ డేస్ ఇదంతా నేను 3 years అప్పుడు ఫస్ట్ టైం ఆల్బంలో పాడడం మొదలుపెట్టాను. ఆ టాలెంట్ని కూర్చిన కొంచెం అంటే స్నేహితులు దాన్ని విని, క్లాస్లో ఉన్న వాళ్ళు వీళ్ళంతా విని అంటూ ఉండేవారు, వై డోంట్ యూ సింగ్ మూవీ సాంగ్స్, నువ్వు మూవీ సాంగ్స్ పాడొచ్చు కదా, ఏదైనా కాంపిటీషన్స్కి వెళ్ళొచ్చు కదా, నీకు అలా ఎక్స్పోజర్ వస్తుంది, మంచిగా నువ్వు బయటకు వెళ్ళొచ్చు. అంటే నేను అనుకునేదాన్ని వాట్ ఇఫ్ ఐ డిడ్ దట్ అని ఒక చిన్న ఆలోచన వచ్చింది. నో 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 మా డాడీ ఏంటి పాస్టర్ డాటర్ అమ్మో అని చెప్పి ఆ రీజన్తో నేను వెనకొస్తూ ఉండేదాన్ని అనమాట. అండ్ దెన్ ఐ యూస్ టు ఫీల్ ఫ్రెండ్స్ కొన్ని పాడమని చెప్పి వాళ్ళు పంపిస్తూ ఉండేవారు. అది నేర్చుకొని 1-2 సార్లు మాత్రమే చేశానండి, ఇది ఇప్పుడు చేయట్లేదు. 1-2 సార్లు అవి నేర్చుకొని వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళి ఆ ట్యూన్స్ పాడేదాన్ని అనమాట. సో ఐ యూస్ టు డూ ఆల్ ఆఫ్ దిస్. బట్ 2018 వాజ్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ మినిస్ట్రీ ఫర్ మీ అండ్ ఫర్ మై బ్రదర్. 2018 August 15th ఒక యూత్ మీటింగ్కి వెళ్ళామండి. మేము వెళ్ళి జనరల్గా అయితే నాన్నగారిని పిలిస్తే డాడీ మాత్రం వెళ్తారు. ఆ రోజు మమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళారనమాట. ఇట్ వాజ్ అ వెరీ లాంగ్ మీటింగ్. దాని తర్వాత అలసిపోయి ఇంటికి వచ్చాం వైజాగ్. వచ్చినప్పుడు 2 rooms పక్కన ఉండేవండి ఆ ఇంటికి. ఆ ఇంటి ద్వారాల దగ్గర తమ్ముడు నేను ఇద్దరు కూడా ఒకరికొకరు తెలియకుండా ఒక డోర్ బంధం దగ్గర సుహాస్, ఇంకోవైపు నేను, ఇద్దరు కూడా ఏడుస్తూ ఉన్నాం. ఏడుస్తుంటే డాడీ వచ్చి అడుగుతున్నారు, ఏంటి ఇద్దరు ఎందుకు ఏడుస్తున్నారు అంటే, ఇద్దరు ఒకటే చెప్పామండి, వి నెవర్ డిస్కస్డ్ అబౌట్ దాట్. ఎప్పుడు మేము డిస్కస్ చేసుకోలేదు, లేకపోతే ఇట్ వాజ్ నాట్ అ ప్రీ ప్లాన్ థింగ్. ఇద్దరు కూడా కన్నీటితో చెప్పాం, డాడీ మేము కూడా మినిస్ట్రీలోకి రావాలని ప్రభు మమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు, ఈరోజు నుంచి మేము కూడా మినిస్ట్రీ చేయాలని ఆశపడుతున్నామని ఇద్దరు అనుకోకుండా చెప్పేసరికి నాన్నగారు చెప్పారు, నాన్న అది అభిషేకం, గాడ్ ఇస్ కాలింగ్ యూ, ప్రభు మిమ్మల్ని అభిషేకిస్తూ ఉన్నాడు. నాకు ఆల్రెడీ మీరు పుట్టక మునిపే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ నోట ఉంచిన మాటలు నీ పిల్లల నోటను వారి పిల్లల నోటను నేను ఉంచుతాను అని మాట ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేరుస్తున్నాడు, దానికి ఆరంభం ఇదే, ప్రభు మిమ్మల్ని అభిషేకిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆ రోజు నేను వాక్యం తీసుకొని చదవడం మొదలుపెట్టానండి. ఆ రోజు డాడీ చెప్పిన మాట ప్రకారం, ప్రభా నువ్వు నిజంగా నన్ను పిలుచుకుంటూ ఉంటే గనక నాతో మాట్లాడు అని చెప్తుంటే అనుకోకుండా డైలీ పోర్షన్ ఆ సమయంలో ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం ఉండేదండి. దాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. నేను నిన్ను పిలుచుకున్నాను, ఐ హ్యావ్ కాల్డ్ అండ్ ఐ హ్యావ్ స్పెషల్లీ కాల్డ్ యూ ఈవెన్ వెన్ యూఆర్ ఇన్ ద వూమ్ అని చెప్పి ఆల్రెడీ డాడీతో మాట్లాడాడు దేవుడు. ఆ రోజు మాతో మాట్లాడేసరికి నేను కన్నీటితో ఒప్పుకుంటున్నాను, ప్రభా నేను కూడా నీ సేవ చేస్తాను, తను కూడా ఒప్పుకుంటా ఉన్నాడు, నేను కూడా నీ సేవను చేస్తాను అని చెప్పి. బట్ ఐ హ్యాడ్ దిస్ వన్ డౌట్ దట్ వాజ్ లెఫ్ట్ ఇన్ మీ. అదేంటంటే నేను చిన్నదాన్ని కదా, ఐ వాజ్ జస్ట్ 16 or 17 దట్ టైం. నేను చిన్నదాన్ని కదా, అందరూ ఏమనుకుంటారు, అసలు వాక్యం అనేది చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి, చక్కగా మాట్లాడగలిగి ఉండాలి, అన్నీ ఉండాలి కదా, నేను ఏం చెప్పగలుగుతాను అని చెప్పి ఆ సమయంలో నేను అనుకుంటున్నప్పుడు ఆ నెక్స్ట్ వచనంలో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. ఈరోజు కూడా నేను ఎవరైనా చిన్నపిల్లలు వచ్చి, అక్క నేను మినిస్ట్రీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, నేను పాటలు పాడాలనుకుంటున్నాను, దేవుడు నాతో మాట్లాడాడంటే నేను ఆ మాట చెప్తానండి, నేను బాలుడను అనవద్దు అన్న మాట దేవుడు నాకు దయచేసినప్పుడు నేను ధైర్యంతో అప్పటి నుంచి నేను చెప్పిందల్లా నువ్వు వెళ్ళి నా ప్రజలకు చెప్పాలి అన్న ఆ మాటను పట్టుకొని అనేక
మీటింగ్స్లో మాట్లాడుతున్నప్పుడు నిజంగా నేనే నమ్మలేనండి. ఒకప్పుడు నా జీవితం ఏంటి, ఒకప్పుడు నేను దేవునికి ఎలా దూరంగా ఉండేదాన్ని, మనుషులు ఇంప్రెస్ చేయడానికి నా స్వరాన్ని, దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్ని మనుషుల కొరకు వాడేదాన్ని. అటువంటి నా జీవితాన్ని దేవుడు వాడుకొని, నా జీవితాన్ని దేవుడు అంగీకరించి తన కొరకు వాడుకోవడం చూస్తూ ఉంటే నాకే ఆశ్చర్యం కలుగుతుంటుందండి. ఈరోజు నేను ధైర్యంతో చెప్పగలుగుతున్నాను, ఆ రోజు నేను మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాను. ఈరోజు నా దేవుని ఎదుట నేను ఎలా ఉన్నానో నేను చూసుకోవడం మొదలుపెట్టాను. ఆ వాక్యము దేవుడు నన్ను పిలుచుకున్న దినము నుండి, ప్రభా నీ కొరకు నేను జీవిస్తాను, నువ్వేమనుకుంటావు అనేది నాకు ముఖ్యం అని చెప్పి మినిస్ట్రీని ప్రారంభించి ఒక చిన్న షార్ట్ వీడియో చేశానండి. టీచర్స్ డే అనమాట. టీచర్స్ డేకి మీరు చాలామంది చూసుంటారు. ఒక షార్ట్ వీడియో నేను చేసి అప్లోడ్ చేశాను. తెలుసు కదండి, పాస్టర్స్ పిల్లలు అనగానే నెపోటిజం అనే వర్డ్ ఫస్ట్ తీసుకొని వస్తారు. ఏమంటారు, వాళ్ళ పిల్లలే చెప్పాలా, విచిత్రమైన అభిషేకం అంటుంటారు. నిజంగా నేను ఒప్పుకుంటున్నానండి, విచిత్రమైన అభిషేకం అండి. మన బ్రతుకులు ఏంటండి అసలు, మన బ్రతుకులు ఏంటని మనలను దేవుడు అభిషేకించడం, మన బ్రతుకులను ఆయన విచిత్రముగా అభిషేకించి వాడుకుంటుంటే, పెంట కుప్పల మీద నుండి దరిద్రులను లేవనెత్తి నేను సింహాసనం ఎక్కిస్తానంటే అది విచిత్రమైన ఆశీర్వాదము. అలా దేవుడు విచిత్రమైన విధానాల్లో మన జీవితంలో పని చేస్తూ ఉంటాడు. వాటిని చూసినప్పుడు లోకస్తులు వాటిని అంగీకరించలేరండి. మొదలు పెట్టేశారు, ఏంటి పాస్టర్ గారు పిల్లలే మాట్లాడాలా, వాళ్ళ పిల్లలే పాటలు పాడాలా అంటే ఎవరికి ఉంటుంది ఆ బాధ్యత కదండి. ఆ బాధ్యత పాస్టర్స్ పిల్లలకు ఉంటుంది. అండ్ దేవుడు ఆల్రెడీ మాట ఇచ్చాడు, ఏమని, నీ నోట ఉంచిన మాటలు నీ పిల్లల నోటను వారి పిల్లల నోటను ఉంచుతానన్నాడు. సో నెక్స్ట్ జనరేషన్ని చూసినప్పుడు దయచేసి ఎవరు నెపోటిజం అని అనొద్దండి. బికాస్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ టోల్డ్ దట్ నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా ప్రభు మాటలు వారి నోట్లో ఉంటాయని. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా అండి, అప్పటి నుంచి మొదలుపెట్టిన దాంట్లో చాలా మాట్లాడుతూ ఉండేవారు. ఎలా అంటే ఏంటి టీచర్ గేమా ఇదేమన్నా అని చెప్పి దే వుడ్ సే ఐ వాజ్ ఇమిటేటింగ్ సమ్ పీపుల్. నేను ఎవరివి చూసేదాన్ని కాదు, నాన్నగారు చెప్పిన జీవితంలో ఉంచున్న ఎక్స్పీరియన్సెస్. అదేవిధంగా సేవలో ప్రతిదినము ఎంతో వేదనతో కాల్స్ చేస్తూ ఉంటారు, ఎంతో వేదనతో అనేక వేల మంది కాల్స్, మెయిల్స్ పంపిస్తూ ఉంటారు. అది చాలండి ఎక్స్పీరియన్స్. అవి తెలుసుకున్న మేము వాటి నుంచి నేర్చుకున్న వాటినే పంచుకోవడం మొదలుపెట్టాము. వాటిని కూర్చు కూడా భయంకరంగా మాట్లాడుతూ, ఎంతో అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు వేదనతో నేను కన్నీరు కారుస్తూ ఉండేదాన్ని. నాన్నగారు వాళ్ళకి చెప్పి బాధ పెట్టడం ఎందుకు, వాడిని కూడా గాయపరచడం ఎందుకు అని క్యారెక్టర్ని గురించి కూడా చెడ్డగా మాట్లాడుతూ ఉండేవారు. క్యారెక్టర్ని గురించి కూడా, డ్రెస్సింగ్ని గురించి భయంకరంగా మాట్లాడుతూ ఉన్న సమయంలో, అంటే ఐ వాజ్ న్యూ టు మినిస్ట్రీ కనుక అది చాలా బాధ కలిగించేది. నాకు అనిపించేది, ప్రభా చక్కగా నేను నార్మల్గా ఉన్న నా లైఫ్ని నువ్వు పిలుచుకున్నావు. యాజ్ అ పాస్టర్స్ డాటర్ నేను చక్కగా చదువుకొని ఎక్కడ సెటిల్ అవుదాం అనుకున్నాను. బట్ యూ హ్యావ్ కాల్డ్ మీ, నువ్వు నన్ను పిలుచుకున్నావు, ఎందుకు బాధ పెడుతున్నావయ్యా అని ప్రశ్నించే నా జీవితంలోనికి ప్రభు ఈ మాటను పంపించాడండి. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని. ఇప్పటికీ నేను ఆ మాటను 100% ఫాలో అవడానికి ఇష్టపడతాను. ఏ బాధ వచ్చినా సరే నా క్లాజెట్లోకి వెళ్ళి నేను లాక్ చేసుకొని నా 2 చేతులు పైకెత్తి కన్నీటితోనే చెప్తాను, దేవా ఈ అవమానకరమైన మాటకై నేను చెయ్యని దానికి నా అన్న వారే నన్ను బాధ పెడుతున్నారయ్యా, దీని కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పడం మొదలుపెట్టానండి. బయటికి వచ్చే లోపలే కొన్నిసార్లు దేవుడు శుభవార్తలు వినిపింపచేశాడు. హల్లెలూయా. మీ జీవితాల్లో కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను, దేవుడు ఏ మాట రాసినా, తన చిత్తాన్ని మీకు తెలియజేసినా అది నిరర్ధకము కాదండి. అది ఊరికనే దేవుడు ఏదో నువ్వు ఇలా చేసే అని చెప్పడండి. మీ కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉండి ప్రభు మిమ్మల్ని పిలుచుకుంటూ ఉంటాడు. మీ కొరకు మిమ్మల్ని ఉన్నత స్థానములలో ఉంచాలని ప్రభు పిలుచుకుంటూ ఉంటాడు. మార్గం చాలా చాలా కష్టంగా ఉంటుంది. మార్గం ఎంతో డిస్టర్బింగ్గా ఉంటుంది. మనం తిన్నగా నడవడానికే వీలు కాదు. అటువంటి పరిస్థితిలో కూడా ప్రభు నీ చిత్తానికి నేను లోబడతాను అని నడిచే వారికి ఆయన సహాయకుడు. హల్లెలూయా. నమ్ముతున్నారా అండి? నమ్మితే బిగ్గరగా ఆయన మహిమ పరుద్దామా? హల్లెలూయా. అప్పటి నుంచి మధ్యలో మీరు చూసే ఉంటారు, చాలా భయంకరమైన వీడియోస్, చాలా భయంకరమైన మాటలు మా మీద వచ్చాయి. సేవ చేస్తూ ఉండగా జెన్యూన్గా చేస్తూ ఉన్నా సరే చాలా అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు కనీసం మొహము, మేము కూడా కాలేజెస్కి వెళ్తాం కదండి, మేము కూడా చదువుకుంటాం కదండి, మా ఫ్రెండ్స్కి వాళ్ళకి మొహం చూపించడానికి కూడా ఒక్కొక్కసారి సిగ్గు అనిపించేది. ఏంటి మాకు తెలిసిన వారు లేకపోతే మమ్మల్ని మేము నమ్ముకున్న వారు కూడా ఇలా మాట్లాడుతున్నారా అని అది మొహం చూపించుకోవడానికి కూడా సిగ్గేసినప్పుడు దేవుడు అనేవాడు, నేను నిన్ను విడువను, నేను నిన్ను విడిచిపెట్టును, ఐఎమ్ హియర్ ఫర్ యూ, నేను నీతో ఉన్నానని. ప్రభు ప్రతి ఒక్క అడుగులోని ఆయన ఆదరిస్తూ నడిపిస్తూ ఉన్నాడండి. ఈరోజు ఎలా అయిపోయామంటే
ఎన్ని మాటలు అన్నా సరే నాన్నగారు కానీ అమ్మ కానీ ఇద్దరు ఒకటే నేర్పించారు, జస్ట్ ఇగ్నోర్ ఇట్, వదిలేసి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ఎందుకంటే ఆ మెట్టు ఎక్కేటప్పుడు చూడండి, ఎప్పుడైనా మెట్లు ఎక్కేటప్పుడు ఇట్ రిక్వైర్స్ సమ్ ఎనర్జీ. మన ఎనర్జీ మనం వాడాలి. పెద్ద మెట్టు ఎక్కాలంటే ఏం చేయాలండి? ఎక్కువ ఎనర్జీ కావాలి కదండి, ఎక్కువ స్ట్రెయిన్ అవుతాం కదా, ఎక్కువ కాలు నొప్పి వస్తుంది కదా. అలాగనే ఒక పెద్ద మెట్టు దేవుడు ఎక్కించేటప్పుడు ఎక్కువ పెయిన్ కూడా మనుషులు మనకు కలుగు చేస్తారు. ఎక్కువ పెయిన్ అనేది మన జీవితంలో కలుగుతుంది అని చెప్తూ ఉన్నప్పుడు ప్రతి పెయిన్ కొరకు తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పడం మొదలు పెట్టామండి. ఆ పెయిన్ ఎలా దేవుడు తీసివేశాడో మేము మాటల్లో చెప్పలేము, ఆయనను స్తుతించగలం మాత్రమే. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో సుహాస్ కూడా కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా విని దేవుని మహింపరుతాం. ప్రైజ్ ది లార్డ్. అవునండి, అయితే ఇప్పటివరకు అక్క చెప్పిందంతా కూడా ఎంతగానో నిజం. ఇందాక డేవిడ్ అన్న చెప్పినట్లు దేర్ ఇస్ లైక్ అ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ మై లైఫ్ అండ్ అక్కస్ లైఫ్. నా జీవితంలో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ టోటలీ అక్క జీవితంలో కొన్ని దాంతో పోలిస్తే టోటలీ డిఫరెంట్ అండి. నేను కొత్తగా దేవుని సన్నిధిలో ఆయన సేవించడానికి లేదా ఆయన సేవలోకి కొత్తగా ఎంటర్ అవ్వడం ఎలా స్టార్ట్ చేశానంటే, స్టార్టింగ్లో మన చర్చ్లో అందరూ కూడా అన్నాలు అక్కలు క్వైర్లో పాటలు పాడుతూ ఉంటే నా పని ఏంటంటే ఒక మూలన కూర్చొని ఎవరికి కనబడకుండా ల్యాప్టాప్లో లిరిక్స్ వేయడం అండి. మన స్క్రీన్ మీద లిరిక్స్ వేస్తూ ఉన్నాం కదండి. అయితే అప్పుడు అన్న వాళ్ళు పాటలు పాడుతుంటే నేను లిరిక్స్ పని చేస్తూ ఉండేవాడిని. ఇక్కడున్న సునీల్ అన్నకి, కిరణ్ అన్నకి, వాళ్ళందరికీ కూడా తెలుసు. అయితే నేను అలా ఎందుకు చేస్తూ ఉండేవాడిని అంటే, నాకు ఎంతగానో ఆశ పాటలు పాడాలని, దేవుని సన్నిధిలో మైక్ పట్టుకొని ఆరాధించాలని. చిన్నవాడిని కదా, అప్పుడు ఎంతగానో ఆశగా ఉండేది. అయితే నేను ఎందుకు పాడలేకపోయేవాడిని అంటే, నాకు ఎలా పాడాలో తెలీదు, ఏ స్వరంలో పాడాలో తెలీదు. నా గొంతు అసలు బాగుండేదే కాదు. నేను పాడితే అది చాలా కామెడీ అయిపోయేది కూడా. నా చుట్టూ ఉన్నవాళ్ళు, నాకంటే చిన్నవాళ్ళు, నా తోటి వారు ఎంతో చక్కగా దేవుని ఆరాధిస్తూ ఉండేవారు, ఎంతో చక్కగా దేవుని మహింపరుస్తూ ఉండేవారండి. అయితే అదంతా చూసినప్పుడు నేను అనుకుంటూ ఉండేవాడిని, డాడీ వాళ్ళు చెప్తున్నారు కదా, చిన్నప్పుడే నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నన్ను ఎంచుకున్నాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నారు అని డాడీ వాళ్ళు చెప్తున్నారు కదా, దేవుడు ఆల్రెడీ మాట్లాడాడు కదా, దేవుడు నన్ను పిలుచుకున్నాడు కదా, మరి ఏంటి దేవా నాకు పాడడం కూడా రాదా? అదేంటి దేవా నాలో ఈ యొక్క స్వరాన్ని కూడా నువ్వు ఇవ్వలేదా అని ప్రతిరోజు కూడా ఎంతగానో బాధపడుతూ ప్రార్థిస్తూనే ఉండేవాడిని అండి. అయితే అలా టైం హ్యాస్ పాస్డ్ బై, అలా రోజులు సంవత్సరాలు గడుస్తూ వచ్చాయి. మనందరికీ తెలుసు కదండి, లాక్డౌన్ టైంలో మనకి చర్చ్ రావడానికి అవ్వకపోవడం వల్ల అన్నీ కూడా ఆన్లైన్ సర్వీసెసే జరుగుతూ ఉండేవి. ఇంట్లోంచి లైవ్ ఇస్తూ ఉండేవాళ్ళం. అయితే లైవ్ ఇస్తున్న సమయంలో ఒకరోజు డాడీ అన్నారు, నాన్న ఈరోజు నువ్వు స్పెషల్ సాంగ్ ఒకటి పాడు అన్నారు, వచ్చేసండి నువ్వు ఒక స్పెషల్ సాంగ్ పాడు అంటే నేను సరే అని చెప్పి ఒప్పేసుకున్నాను. ఐ హ్యాడ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ మీ, బట్ ఎలాగో ఒప్పేసుకున్నాను. ఆ వారం అంతా నేను ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అస్సలు సెట్ అవ్వట్లేదు. ఫ్రైడే వచ్చింది, టెన్షన్ స్టార్ట్ అయింది. సాటర్డే వచ్చింది, ఇంకా టెన్షన్. సండే ఇంకా అన్ఎక్స్ప్లెయినబుల్ టెన్షన్తో వెళ్ళి డాడీ పేరు పిలవగానే వెళ్ళి మైక్ పట్టుకొని అడ్డదిడ్డంగా పాట పాడేసి వచ్చేసానండి. ఆ పాటను కనుక ఇప్పుడు ప్లే చేస్తే మీరు పడి నవ్వుతారండి, అందుకే ప్లే చేయట్లేదు. అయితే ఈరోజు నవ్వుతున్నాను, కానీ ఆ రోజు నిజంగానే ఎంతగానో ఏడ్చానండి. నేను వాష్రూమ్లోకి వెళ్ళిపోయి లాక్ చేసుకొని ఎంతగానో ఏడ్చాను. ఏంటి దేవా, నువ్వు నన్ను సేవకు పిలుచుకున్నావా? నాకు పాడడానికి స్వరం కూడా లేదు, నువ్వు నన్ను సేవకు పిలుచుకున్నావా? అంతమంది ముందు వాడుకుంటానని చెప్తున్నావా అని ఎంతగానో ఏడ్చానండి. అయితే ఇప్పటికే బాధపడుతున్న నన్ను ఇంకా ఏడిపించాలన్నట్టు కొంతమంది స్నేహితులు ఏం చేశారంటే, స్కూల్లో వాళ్ళు ఆ యొక్క వీడియో క్లిప్పింగ్ కట్ చేసి అందరికీ షేర్ చేస్తూ, ఇటు చూడండి ఎలా పాడాడు అని అందరూ ముందు నా మీద కామెడీ చేస్తూ ఉండేవారండి. అప్పుడు నా హృదయం ఎంతగానో పగిలిపోయిందండి. అన్ఎక్స్ప్లెయినబుల్, ఆ ఏజ్లో అరౌండ్ 13 ఇయర్స్లో అలా కామెంట్స్ పాస్ చేస్తున్నారంటే నేను ఇప్పుడైతే తట్టుకోగలుగుతున్నాను, కానీ అప్పుడు ఐ కుడెంట్ ఈవెన్ బేర్ ఇట్ అనమాట. ఎంతగానో బాధపడుతూ ఉండేవాడిని. అయితే అలా ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు ఇందాక అన్నాలు చెప్పినట్టు దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదండి. అందుకే దేవుడు నా ఆశను తీర్చి నన్ను గొప్ప స్థానంలో ఇంత గొప్ప సేవకుల ముందు నిలబెట్టాడండి. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుడు నన్ను మహింపరుద్దామండి. దేవుడు ఒకసారి మాట ఇచ్చాడంటే, ఈవెన్ దో ద సర్కమ్స్టాన్సెస్ ఆర్ నాట్ లైక్ అకార్డింగ్ టు అస్, మనకు నచ్చే విధంగా లేకపోతే మనకు అనుకూలమైన విధంగా సర్కమ్స్టాన్సెస్ లేకపోతే చుట్టూ ఉన్న పరిస్థితులు లేకపోయినా,
దేవుడు మాట ఇచ్చాడంటే అది తప్పకుండా నెరవేరుస్తాడండి. దానికి సజీవమైన సాక్షి నేనే అండి. అవునండి, దేవుడు ఒక్కసారి మాట ఇస్తే అది తప్పకుండా నెరవేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతో అద్భుతమైన, నేను కూడా ఐ థింక్ ఫ్యూ ఆఫ్ దోస్ వర్డ్స్ ఆర్ స్టిల్ న్యూ టు మీ. అండ్ నిజంగా చాలా ఇన్స్పిరేషనల్గా ఎవ్రీ డే ఎలా ఉంటారండి ఈ ఏజ్ పిల్లలు. నేను చెప్పకూడదు ఒక సొంత సిస్టర్గా, బట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ వెన్ ఐ సీ హిమ్ ప్రిపేరింగ్ ఫర్ సండే కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎలా ఉంటాడంటే నైట్ అంతా కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. నాకు అనిపిస్తుంది ఈ ఏజ్ వాళ్ళు ఎలా ఉంటారు, తన స్కూల్ మేట్స్ కానీ అందరివి నేను చూస్తాను, వాళ్ళ స్టేటసెస్ అన్నీ చక్కగా సండే అంటే ఎంజాయ్ చేస్తారు. బట్ సుహాస్ మాత్రం హీ ప్రిపేర్స్ ఆల్ సాటర్డే, హీ కీప్స్ ప్రేయింగ్. మార్నింగ్ కూడా ప్రేయర్ చేసుకొని కన్నీటితో ఎంతో శ్రద్ధతో వస్తూ ఉంటాడు. అది నన్ను కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉంటాడు. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ యూ ఫర్ దట్. ఎందుకంటే దేవుడు పిలుచుకున్నాడండి, దేవుడు పిలుచుకున్నాడు. పిలుపును కాపాడుకోవడం కూడా చాలా గ్రేట్ అండి. పిలుపును కాపాడుకోవడం కూడా ఇక్కడున్న దైవజనులు అందరూ కూడా, మీ అందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్ అండి. వెనుకున్న వాళ్ళందరికీ దేవుడు మమ్మల్ని అందరినీ పిలుచుకున్నాడు, కానీ కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఫర్ మినిస్ట్రీ, దేని కొరకు దేవుడు ఆయన సేవలో పిలుచుకున్నా సరే కాపాడుకోవడం ఎంతో ముఖ్యము. దాన్ని చేయగలిగిన వారు దేవునికి ఎంతో ఇష్టము అని నేను నమ్ముతా ఉన్నాను. నా జీవితంలో కూడా ఒక్క మాట చాలామంది అడుగుతూ ఉంటారండి, హౌ డూ యూ బ్యాలెన్స్ మినిస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్ అని. ఎందుకంటే ఆర్కిటెక్చర్ గురించి తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. మార్నింగ్ 7 o'clock అలా ఉండే వరకు మాకు వర్క్ ఉంటుందండి. మార్నింగ్ 7 వరకు వర్క్ చేసుకొని పడుకొని 9 కల్లా మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోవాలి. అటువంటి పరిస్థితి. సో 2 hours స్లీప్ మీద బ్యాలెన్స్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఇది కూడా ఎందుకు వచ్చాను అని ఒక్క మాటలో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇంటర్మీడియట్ అవ్వగానే తెలుసు కదండి, మినిస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఎవ్రీ డిసిజన్ ఇస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏం చేయాలి, మినిస్ట్రీ కొరకు దేవుడు పిలుచుకున్నాడు, దానికి సపోర్టివ్గా ఒక కోర్స్ తీసుకుందాము, దానికి యూస్ఫుల్గా ఉండేటట్టు కోర్స్ తీసుకుందామని ఏది తీసుకుందామని ఆలోచిస్తున్న సమయంలో మా మామయ్య ఆర్కిటెక్ట్. సో ఐ వాజ్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్ బై హిమ్. నేను అనుకునేదాన్ని ఆర్కిటెక్చర్ చేస్తే బాగుంటుంది, ఇలా ప్లానింగ్ ఆర్కిటెక్చర్ ఇదంతా బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్న సమయంలో స్టిల్ వీ వాంట్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, దేవుని చిత్తం ఇది అని చెప్పి కన్ఫర్మేషన్ అయితే లేదు. అటువంటి సమయంలో మమ్మీ, నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను, ప్రభా నీ చిత్తం ఏంటి, నేను ఏం చేయాలి, రేపే అప్లికేషన్ దేనికి అప్లై చేయాలి అని ప్రార్థిస్తూ నెక్స్ట్ రూమ్లోకి వెళ్ళేసరికి మమ్మీ బైబిల్ చదువుతూ, నాన్న నువ్వు ఏం అప్లై చేయాలో దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్తూ మమ్మీ అంటుంది, ఎజెకియల్ చాప్టర్ 4:1, ఎహెస్కేలు 4:1 ద్వారా దేవుడు మాట్లాడాడు, నాన్న టేక్ అ టైల్ అండ్ డ్రా ద మ్యాప్ ఆఫ్ జెరూసలేం ఆన్ ఇట్. నీవు ఒక పెంకు తీసుకొని యెరూషలేం యొక్క దీన్ని మ్యాప్ని డ్రా చేయమని చెప్పి ఆ మాటలో రాయబడి ఉందండి. ఆ మాటను తీసుకోగానే దిస్ ఇస్ రిలేటెడ్ టు ఆర్కిటెక్చర్ అని చెప్పి వీ థాట్, ఓకే దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ మీ టు డూ. మినిస్ట్రీకి కూడా పనిచేస్తుంది కదా, మనం యాజ్ మినిస్ట్రీ గ్రోస్ ఇంకా పెద్ద బిల్డింగ్స్, పెద్ద మిరకల్ సిటీ ఇటువంటి వాటిలో పనికి రావచ్చు ఎంతో కొంత అని చెప్పి అన్నట్లు అనిపించింది. అటువంటి సమయంలో ఐ వాజ్ స్టిల్ నాట్ ష్యూర్, ఇంకొకసారి క్లియర్గా దేవుడు మాట్లాడితే బాగుండు అని చెప్పి అనుకుంటున్నప్పుడు మరొక విధంగా కూడా దేవుడు ఆ విషయంలో మాట్లాడుతూ వచ్చాడండి. మాట్లాడినప్పుడు నేను మీటింగ్స్కి వెళ్తూ ఉండేదాన్ని. వెళ్తున్న సమయంలో దేవుడు అప్పుడే ఇంకా వాడుకోవడం మొదలుపెట్టాడు. ఎర్లీ మార్నింగ్ అంటే నాట ఎగ్జామ్ ఉంటుంది ఆర్కిటెక్చర్ కోసము, ఆ ఎగ్జామ్కి అప్లై చేసి ఎర్లీ మార్నింగ్ డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళానండి. మీటింగ్ నుంచి ఎగ్జామ్కి వెళ్ళాను. డాడీ మమ్మీ ఇద్దరు కూడా కారులోనే కూర్చున్నారు. ఎవ్రీవన్ వాజ్ టైర్డ్. బుక్ కూడా నేను ఓపెన్ చేయలేదు. నాకు ఒకటే నమ్మకం, దేవుని చిత్తం అయితే నువ్వు నన్ను గెలిపించేస్తావని చెప్పి నేను వెళ్ళిపోయాను. ఎగ్జామ్కి వెళ్ళి నేను చక్కగా అటెంప్ట్ చేశాను, పాస్ అవుతాను అనుకున్నానండి. కానీ దేవుడు తన చిత్తాన్ని పాటించే వారి కొరకు దేవుడు ఎలా నిలబడతాడు అని చూసుకుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఆల్ ఇండియా ర్యాంక్కి నాకు 11 మార్క్స్ మాత్రమే డిఫరెన్స్ అండి. అంత గొప్ప మార్క్స్తో దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు, దేవుడు నన్ను గెలిపించాడు. బెస్ట్ కాలేజెస్ నుంచి నాకు ఆపర్చునిటీస్ వచ్చాయి, కానీ నియరెస్ట్ టు హోమ్ ఒక దాంట్లో జాయిన్ అయ్యాను. అందులో కూడా ఇప్పుడు నేను చెప్పొచ్చో లేదో, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్, కానీ ఎంతో భయంకరంగా, అంటే ఇప్పుడు ట్రోల్స్ అవి వీడియోస్ చేస్తున్నారు కదండి, వాటిని కట్ చేసి నా పిక్చర్స్తో ఉన్న వాటిని క్లాస్లో అంటిస్తూ ఉండేవారు. కట్ చేసి క్లాస్ గ్రూప్స్లో షేర్ చేస్తూ ఉండేవారు. ఎలా ఫేస్ చేస్తామండి ఫ్రెండ్స్ని, ఎలా ఫేస్ చేస్తామండి మన లెక్చరర్స్ని కానీ,
ఎంతో ఎంబారస్మెంట్ ఉండేదన్నమాట. ఏడుస్తూ ఉండేదాన్ని ఇంటికి వచ్చి, డాడీ నేను చదవలేను అంటే, దేవుడు నీతో చెప్పాడు యూ షుడ్ డూ ఇట్ అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. ఇది చెప్పేదాన్ని కాదు ఇలా ఏడిపిస్తున్నారని. రిలీజియన్ని బట్టి కొన్ని వాటిని బట్టి డిస్క్రిమినేట్ చేస్తూ చాలా భయంకరంగా ఎంత హార్డ్ వర్క్ చేసినా తీసుకొని వెళ్తే దాన్ని చింపేసేవారండి. తీసుకొని వెళ్తే దాన్ని సింపుల్గా స్ట్రైక్ చేసేసేవారు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా సరే. మార్నింగ్ 7 వరకు కష్టపడి తీసుకొని వెళ్తే ఐ యూస్ టు ఫీల్ ఎందుకు దేవుని చిత్తము అని చెప్పి వచ్చిన ప్రతిదీ ఎందుకు కష్టం అవ్వాలి, ఎందుకు ఇలా క్రషింగ్గా ఉండాలని ఆలోచిస్తున్న నాకు ఏ మాత్రం ఫస్ట్ ఇయర్లో ఇలా ఉండేది, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్స్ నాకు నిజంగా తెలియదండి ఎలా అయిపోయిందో. నేను కొన్ని రోజులు వెళ్ళకుండానే నా 4 ఇయర్స్ కూడా కంప్లీట్ ఆల్మోస్ట్ అయిపోవడానికి దేవుడు కృపను చూపించాడు. నేను ఎక్కువ కష్టపడే అవసరం రాలేదు. దేవుని చిత్తం స్టార్టింగ్లో ఇవన్నీ ఉంటా ఉండేవి. బట్ గాడ్ గేవ్ మీ ద స్ట్రెంగ్త్ అండ్ ద పేరెంట్స్ హూ ఎంకరేజ్ మీ. ఇటువంటి పరిస్థితుల్లో నన్ను ఎంకరేజ్ చేసే తల్లిదండ్రులని ఇచ్చి అటువంటి ప్రతి ఎంబారెస్మెంట్లో దేవుడు నాకు తోడై ఉండి ఏమాత్రము విలువలేని నా జీవితాన్ని, దేవునికి దూరంగా బ్రతుకుతున్న నా జీవితాన్ని ఆయన చేర్చుకున్నాడండి. యాజ్ అ టీన్ ఐ వాజ్ ఫార్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి కొంచెం దూరంగా ఉంటా ఉండేదాన్ని. దేవునికి ప్రార్థన ఇవన్నీ మానేసి ఓన్లీ పాటలు. ఎంత మనం సింగర్ అయినా సరే అభిషేకం లేకపోతే అది వేస్ట్ అండి. ఎంత మనం అందంగా పాడగలిగినా మనకు అభిషేకం లేకపోతే అందులో ఏ అర్థం ఉండదు, దానివల్ల ఏ లాభం ఉండదు. అటువంటి బ్రతుకుతున్న నన్ను ప్రభు పిలుచుకొని నేను నిన్ను అభిషేకిస్తున్నానని ఆయన యొక్క స్వరము ద్వారా కొన్ని మాటలు కూడా దేవుడు మాట్లాడుతూ అభిషేకించి తనలో నడిపించుకుంటున్నాడండి. దీన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు కేవలము దేవుని నామముకే చెల్లించుకుంటున్నాము. ఈ సమయంలో ఒక్క పాట ద్వారా దేవుని మహిమపరుద్దాం. మీ జీవితంలో ఎటువంటి పరిస్థితి అండి, మీ స్నేహితులే మిమ్మల్ని ఎంబారెస్ చేసే పరిస్థితి, మీ వెనకాల ఉన్న వాళ్ళే వెన్నుపోటు పొడిచే పరిస్థితి, నేను నీతో ఉన్నాను, నేను నీకున్నాను, నేను సహాయం చేస్తాను, నేను చూసుకుంటాను కదా అనే వాళ్ళే వెన్నుపోటు పొడుస్తూ ఉంటే ఎంత బాధ కలుగుతుంది కదా. మనల్ని ఎంకరేజ్ చేస్తారు మన వాళ్ళు అనుకునే వాళ్ళే రిజెక్ట్ చేస్తూ ఉంటే ఎంత గాయం అవుతుంటుంది కదండి. అట్టి ప్రతి గాయమును మాన్పగలిగిన వాడు ఎవరండి? ఉన్నామా అండి ఇక్కడనే? మాన్పగలిగిన వారు ఎవరండి? యేసయ్యే. చెమ్మగిల్లు కళ్ళలో ఎంత కాలము కన్నీళ్ళు అని ఎదురు చూస్తున్న ప్రతి కన్నీటి బాష్ప బిందువుకు ఆయన అంటున్నాడు విడుదల సమీపించెను. నమ్ముతున్నారా అండి? నమ్మితే బిగ్గరగా చెప్పండి, విడుదల సమీపించెను. హల్లెలూయా. అందరం కలిసి పాడతాము. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం. విడుదల సమీపించెను, వెలుగు ఉదయించును. విశ్వసించండి. విడుదల సమీపించెను, వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం. నేను మనుషులు ఎంతగా నిందించి ఉండొచ్చు, నీ మీద అనేకమైన నిందలు మోపుతూ ప్రతి క్షణము గాయపరుస్తుండొచ్చు.
నిందించబడిన నీ ఎదుటే, వారి ఎదుటే నీకు సింహాసనం ఎక్కించువాడు మన దేవుడు. చూసిన ప్రతి ఒక్కసారి కూడా ఎంతో పాడుతున్నప్పుడు నాకు ఎంతో కన్నీరు వస్తుందండి. అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. ఇప్పుడు మమ్మల్ని చూస్తున్న వాళ్ళు అంటూ ఉంటారు, మీ నాన్నగారిని బట్టి మీరు చక్కగా గోల్డెన్ స్పూన్తో మీరు పుట్టారు, చక్కగా మీరు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు, మీరు చెప్తున్నారేంటి కష్టాల గురించి అని అంటూ ఉంటారండి. కానీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఒక్కసారి ఒక్క నిమిషంలో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను పుట్టిన సమయంలో మమ్మీ డాడీ ఇద్దరికీ కూడా ఏమీ లేని పరిస్థితి, ఆకలితో ఉండాల్సిన పరిస్థితి, కుళ్ళిపోయిన కాయగూరలు ఇవన్నీ తెచ్చుకొని తినాల్సిన పరిస్థితికి వచ్చేసినప్పుడు, అందరూ విడిచిపెట్టినప్పుడు, నేను పుట్టిన తరువాత స్కూల్లో జాయిన్ చేయడానికి ఎంత కష్టమైంది అంటే, కాషన్ డిపాజిట్ అంటారు కదండి, అది 2500 రూపీస్ అండి, 2500 రూపీస్. అది పే చేయలేక మమ్మీ డాడీ ఇద్దరు కూడా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి అడిగారంటండి, కెన్ యూ దీన్ని ఏమైనా తగ్గించగలరా, వీ కెనాట్ పే ఫర్ దిస్ అని చెప్పి, కాషన్ డిపాజిట్ మేము పే చేయలేము, మీరు తగ్గించగలరా అంటే ఆమె సమ్ 500 ఎంతో తగ్గించిందంట. తగ్గిస్తే అది కూడా పే చేస్తానని చెప్పి డాడీ ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి ఆ 2500 రూపీస్ పే చేశారండి. కనీసము స్కూల్ జాయిన్ చేయడానికి అవసరమైంది లేని పరిస్థితి నుండి నా 10th గ్రేడ్లో మరలా కాషన్ డిపాజిట్ రిటర్న్ చేస్తారు కదండి, అప్పుడు మమ్మీ డాడీ ఇద్దరు చెప్పడం మొదలుపెట్టారు. 10th గ్రేడ్లో అప్పటికి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. అప్పుడు చెప్తా ఉన్నారనమాట, నాన్న ఈ 2500 నీకు వచ్చింది కదా, దీన్ని ఇవ్వడానికి చాలా కష్టపడ్డాము, అది ఇవ్వడానికి కనీసం మనకి తినడానికి కూడా లేదు, అందరూ అవమానపరుస్తూ ఉంటే కన్నీరు కారుస్తూ ఉండేవాళ్ళము. మమ్మీ క్యారింగ్, నేను కడుపులో ఉన్నప్పుడు ఎవరు ఇస్తే ఫుడ్ ఆకలేస్తే తినాలనిపిస్తూ ఉంటుంది కదండి, ఎవరు ఇచ్చింది తినాల్సి వచ్చిన పరిస్థితిలో కన్నీటితో తింటూ ఉండేవారంటండి. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు నేను నిజంగా నా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అభాగ్యులైన అనేక వేల మందిని చదివించే కృప దేవుడు మాకు దయచేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈరోజు మీరు అక్కరలో ఉంటే అదే అంతం అని అనుకోకండి. రేపటి దినం ఏంటో తెలియని పరిస్థితిలో మీరు ఉంటే అదే అంతము. కాబట్టి నేను కూడా నన్ను నేను అంతం చేసుకుంటాను అనుకునేవారు ఉంటారండి. అప్పులను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి అనుకుంటా ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ఫైనల్. నమ్మండి, దేవుడు అన్నాడు, మొదట నీ స్థితి కొద్దిగా నుండి నన్ను కడకు నీవు మహాభివృద్ధి నొందెదవు. నమ్మితే ఆమేనని చెప్తారా? ఆమేన్. కడకు మహాభివృద్ధి కలుగజేయవాడు ఆయన మహదైశ్వర్యములో నుండి మనకు దయచేవాడు. ఏమీ లేని మమ్ములను దేవుడు నిలబెట్టుకున్నాడండి. సో వీ నో ద పెయిన్ ఆఫ్ హంగర్, వీ నో ద పెయిన్ ఆఫ్ ఎంబారస్మెంట్, వీ నో ద పెయిన్ ఆఫ్ లోన్స్, వీ నో ద పెయిన్ ఆఫ్ హ్యావింగ్ నో వన్, వీ నో ద పెయిన్ ఆఫ్ లోన్లీనెస్. అందుకని ఏ మాట చెప్పినా, నాన్నగారైనా అమ్మగారైనా మేమిద్దరమైనా సరే మా హృదయంలో నుంచి నిజమైన వేదనతో వస్తుంది. ఎందుకంటే వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్. ఈరోజు మీరు ఆ వేదనతో ఉంటే గనక విశ్వసించండి, విడుదల సమీపించెను. చెప్దామా? విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలోన ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలోన ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందునులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందునులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విశ్వాసంతో చెప్పండి. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమకిల్లు కళ్ళలోన కన్నీరెంత కాలం
హల్లెలూయా.